ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక అందరూ భోజనం చేస్తుంటే రుద్రాణి వచ్చి పిడుగు లాంటి వార్తని బయటపెడుతుంది. నగలను తాకట్టు పెట్టి ఇక నాన్నగారి హాస్పిటల్ బిల్లు కట్టించింది ఈ కావ్య సామాన్యురాలు కాదు, కావాలంటే చూడండి అని చెప్పి అందరికీ కూడా ఇక నగలు తాకట్టు పెట్టిన రిసిప్ట్ని చూపిస్తూ ఉంటుంది. రాజ్ ఇక కోపంతో లేచి ఎప్పుడు ఏం చెయ్యాలో, ఎప్పుడు ఏ రకంగా ఉండాలో, ఇంత పెద్ద వయసు వచ్చినా కూడా మీకు నేను చెప్పాల్సి వస్తుంది చూసారా, అదే నా బుద్ధి తక్కువ. అయినా మీ కోడలు శ్రీమంతం రోజు ఏదో ఒకటి చేసి చెడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు, అసలు మీరు మనిషిలాగా ప్రవర్తించట్లేదు అని చెప్పి రాజ్ అంటూ ఉంటే, ఏంటి తెగ మాట్లాడుతున్నావు రాజ్, అసలు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. నీ భార్య చేసిన విషయంలో మేమందరం నిలదీస్తామేమోనని ముందే మా మీదకి వచ్చి మాట్లాడుతున్నావా? ముందు ఈ రిసిప్ట్ గురించి సమాధానం చెప్పండి. నగల విషయంలో అసలు నగలు ఎందుకు తాకట్టు పెట్టాల్సి వచ్చిందో, దుగ్గిరాల కుటుంబానికి 5 లక్షల రూపాయలు కూడా లేకుండా ఎందుకు అయ్యాయో మొత్తానికి నీ భార్య సమాధానం చెప్పి తీరాలి అని చెప్పి ఇక గట్టిగా నిలదీస్తుంది రుద్రాణి. ఇక కావ్య మనసులో అయితే ఇక చెప్పక తప్పదా, ఈరోజు అందరి ముందు ఈ విషయం చెప్పాలా, చెప్తే వీళ్ళందరూ ఏమనుకుంటారు, ముఖ్యంగా ఇక అమ్మమ్మ గారు ఎంత బాధపడతారు అని చెప్పి ఇక అది అని చెప్పి చెప్పే లోపలే అపర్ణ చాలా కోపంతో లేచి రుద్రాణి అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఏంటి వదినా, నేనేం తప్పు మాట్లాడుతున్నానా? నగలు గురించి నేను అడిగినప్పుడు కావ్య ఏం చెప్పింది, ఇంట్లో మర్చిపోయానని చెప్పింది. ఇప్పుడేమో ఈ నగలు తాకట్లో ఉన్నాయని తెలిసింది. దానికి నేను సమాధానమే అడుగుతున్నాను వదినా. నేనేమి నీ కోడల్ని కావాలని తప్పు పట్టడం లేదు, ఈ తప్పుకి సమాధానం చెప్పమంటున్నాను. 1 కాదు 2 కాదు 5 లక్షల రూపాయలు. తాతయ్య ఇక నాన్నగారికి ఇక 5 లక్షలు కట్టడానికి నగలు ఎందుకు తాకట్టు పెట్టింది, అసలు అంత పరిస్థితి ఎందుకు వచ్చింది, అదే నేను అడుగుతున్నాను కదా అనగానే, ఇలా అడిగితే ఎవరైనా సమాధానం చెప్తారు, నీ ఇష్టం వచ్చినట్టుగా నిందలు మోపొద్దు. అయినా 5 లక్షల రూపాయలకి నగలు తాకట్టు పెట్టింది కావ్యనని నువ్వెలా అనుకుంటావు, నేను చేసింది ఆ పని అని చెప్పి అనగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక అపర్ణ ఆ రకంగా చెప్పేసరికి ఇందిరాదేవికి అర్థం కాదు, సుభాష్కి అర్థం కాదు, ముఖ్యంగా కావ్యరాజు అయితే అవాక్కైపోతారు. ఏంటి అందరూ కూడా షాక్ అయిపోతున్నారా? నగలు నేనే తాకట్టు పెట్టించాను, ఎందుకంటే ఒక్కొక్కసారి ఇంట్లో ఉన్న నగలు ఆ రకంగానే ఉండిపోతున్నాయి, దానివల్ల డబ్బు త్వరగా వస్తుందని తెలుసుకున్నాను, అందుకే తాకట్టు పెట్టమన్నాను. ఇంకొక విషయం ఏంటంటే బిజినెస్ అన్నాక ఆడిషన్స్లో ఇక డబ్బుని అకౌంట్లోంచి ట్రాన్స్ఫర్ పెట్టడానికి ఖచ్చితంగా 2 డేస్ వరకు పడుతుందని, క్యాష్ రూపంలో అయినా 2 డేస్ రూపంలో పడుతుందని విషయం తెలుసుకున్నాను. అందుకే కావిని ఇక నీ నగలు ఎలాగో వేసుకోవట్లేదు కదమ్మా, నగలు వెళ్ళి తాకట్టు పెట్టి ఇక హాస్పిటల్ బిల్ కట్టండి అని చెప్పాను. ఈ విషయం నీ పర్మిషన్ అడిగి చెయ్యాలా, లేదంటే 5 లక్షల కోసం నగలు తాకట్టు పెట్టడం చాలా పెద్ద తప్ప చెప్పు అనగానే ఒక్కసారిగా ఇక నోటి వెంట మాట రాదు రుద్రానికి. ఏంటి అపర్ణ, నువ్వు చెప్పేది నిజమా, మన కంపెనీలో 5 లక్షల రూపాయలు కూడా లేవా అనగానే ఇక వెంటనే అపర్ణ, అవును అత్తయ్య గారు, ఒక్కొక్కసారి 5 లక్షలే కర్మ, 1 లక్ష రూపాయలు కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఏదైనా మన బిజినెస్లో డబ్బు కంటే కూడా చెక్స్ అలాగే బ్యాంక్ అకౌంట్స్ ఇవే ఉంటాయి. ఇవి ఖచ్చితంగా ఒక్కోసారి సర్వర్ బిజీ వచ్చినప్పుడు 2 డేస్ 3 డేస్ తీసుకుంటుంది. చెక్ ఒక్కోసారి బౌన్స్ అవుతాయి అత్తయ్య గారు, ఆ పరిస్థితుల్లో క్యాష్ కట్టాల్సి వచ్చింది. ఇక నా మావయ్య గారు అత్యవసర పరిస్థితుల్లో ఇక ఖచ్చితంగా ఫీజు కట్టాలి. ఆ ఫీజు విషయంలోనే నేనే చెప్పాను, ఈ విషయం ఎవరికీ తెలియని అవసరం లేదని కూడా నేనే చెప్పాను అని చెప్పి అందరి ముందు ఇక కావ్యని కాపాడుతుంది అపర్ణ. అపర్ణ చెప్పిన మాటలకి దానిలక్ష్మి, రుద్రాని ఎవరు ఏమి మాట్లాడలేరు. ఇక రాజ్ అయితే కోపంతో అట్లనే చూస్తూ ఉంటే, ఒరే రాజ్, ఇక మీ అత్త సంగతి తెలిసిందే, ఎంతసేపు ఫంక్షన్లో ఏ మూల ఏ రకంగా ఏం దొరుకుతుందా అని చెప్పి ఇక ఆలోచన చేస్తూ ఉంటుంది. ఇక ఈ విషయం తెలుసుకొని అర్థాంతం చేస్తుంది. ఈవిడ గురించి ఆలోచిస్తే మన తల పగిలిపోతుంది, ముందు భోజనం చేయరా అని చెప్పి అందరూ కూడా భోజనం చేస్తారు. రుద్రాని రాహుల్ ఇక ఇద్దరు అలాగే నుంచొని ఉంటే ఇక వెంటనే చూస్తూ ఊరుకుంటావేంటి, నువ్వు ఎలాగో భోజనం చేయట్లేదు, వడ్డం చెయ్యి అని చెప్పి ఇక అంటుంది ఇందిరాదేవి. ఇక చచ్చినట్టు అందరికీ వడ్డం చేస్తుంది. లాస్ట్లో ఇక కూర్చొని భోజనం చేసి ఇంక ఏమీ చెయ్యలేక అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తారు దుగ్గిరాల కుటుంబం.
కావ్యరాజ్ మాత్రం ఇద్దరు కూడా అపర్ణ ఏ విధంగా వీళ్ళిద్దరిని కవర్ చేసిందా అని చెప్పి మనసులో మమ్మీ మమ్మీ అడ్డుపడింది కాబట్టి సరిపోయింది, లేకపోతే కళావతి ఏం చెప్పేది, మొత్తానికి నిజం బయట పెట్టాల్సి వచ్చేది అని చెప్పి రాజు అయితే ఊపిరి పీల్చుకుంటాడు. ఇక ఇంటికి వెళ్ళగానే అందరూ ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ముఖ్యంగా ఇక అపర్ణ అయితే చాలా కోపంతో కావ్య ఆగు అని చెప్పాను కానీ చెప్పండి అత్తయ్య గారు అని చెప్పి నార్మల్గా అంటుంది. ఏంటి అందరి ముందు ఏదో ఒకటి చేసి ఇక నగల విషయం గురించి మాట్లాడకుండా చేసినందుకు ఇక నువ్వు సైలెంట్గా ఉంటావేంటి, సమాధానం చెప్పు. ఆ నగలు ఎందుకు తాకట్టు పెట్టావు? ఇంత పెద్ద ఇంట్లో 5 లక్షలకే కొదవ వచ్చిందా? తాకట్టు ఎందుకు పెట్టావు కావ్య? ఈ విషయం ఎవరికి ఎందుకు చెప్పలేదు? ముఖ్యంగా నేను 2-3 సార్లు నీకు చాలా విషయాల్లో అడుగుతూనే వచ్చాను. ఏం జరుగుతుంది ఇంట్లో ఇన్ని రకాల మార్పులు జరుగుతున్నాయి, అసలు ఏం జరుగుతుంది అంటే పెదవి విప్పలేదు. ఇప్పటికైనా నిజం చెప్తావా చెప్పవా అని చెప్పి ఇక కావ్యని గట్టిగా నిలదీస్తుంది అపర్ణ. కావ్య అది అత్తయ్య గారు మీరు చెప్పారు కదా అత్తయ్య గారు అనగానే నేను నీ గురించి తెలుసుకొని నిన్ను తప్పించడానికే నేను చెప్పాను. నిజానికి ఆ నగల గురించి నాకు ఏమీ తెలీదు. ఇప్పటికైనా చెప్తారా చెప్పండి, లేదంటే అనగానే ఇంతలోనే రాజ్ వస్తాడు. ఒరే రాజ్, నీ భార్య ఎందుకు మౌనం పాటిస్తుంది? నువ్వు కూడా గత నెల రోజులుగా ఏదో మార్పు అయితే అవుతుంది. ఇంట్లో చాలా రకాల మార్పులు జరుగుతున్నాయి. అందరూ కూడా కావ్యని నిందిస్తున్నారు. కావ్య ఏ తప్పు చేయదని నాకు మనస్ఫూర్తిగా తెలుసు. కానీ ఈరోజు నగలు తాకట్టు పెట్టి ఇక తాతయ్య హాస్పిటల్ బిల్లు కట్టారు అంటే ఏదో పెద్ద విషయమే జరిగింది. ఒక ఇంట్లో మనిషిగా నాకు చెప్పాల్సిన అవసరం లేదనుకున్నారా? లేదంటే మీ ఇద్దరే బాధపడాలనుకుంటున్నారా అనగానే ఇక అప్పుడు రాజు అయితే అటు ఇటు చూసి మమ్మీ నీకు చెప్పకుండా నేను ఏ విషయమైనా ఉంచానా ఇప్పుడు వరకు? కానీ ఈ విషయం చెప్తే మీరందరూ బాధపడతారని, మీరందరూ బాధపడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాము. ఈ ఆస్తులు, ఈ అంతస్తులు, ఈ హోదా, ఈ దర్జా ఇదంతా కూడా నెల క్రితం రోజుల్లో మనందరం కూడా రోడ్డు మీద ఉండే పరిస్థితి వచ్చింది. వాడు నందగోపాల్ గాడు ఇక బోర్డు పెట్టి తిప్పేశాడు. వాడు ఫైనాన్షియల్గా ఇక వాడు అందరి దగ్గర డబ్బుని వాడు బ్యాంకులో కట్టించుకొని వాడు చక్కగా టోకర వేశాడు. కానీ వాడు చేసిన తప్పుకి మన తాతయ్య గారు అంతకుముందు ఇక తన ఫ్రెండ్ అయిన ఇక నందగోపాల్ వాళ్ళ తాతగారికి ఇక మన తాతయ్య గారు మంచి స్నేహితుడు కదా అనగానే అవును బాగా చాలా గొప్ప స్నేహితులు కదా వాళ్ళిద్దరూ అనగానే ఆ స్నేహంతోనే తాతయ్య గారు సంతకం చేశారు. ఆ సంతకాన్ని తెలుసుకున్న ఆ నందగోపాల్ గారు ఇక షూరిటీ పెట్టింది సీతారామయ్య గారు కాబట్టి మనకే వచ్చి అడుగుతారు. కాబట్టి నేను ఎక్కడికైనా పారిపోవచ్చని వాడు తప్పించుకొని తిరుగుతున్నాడు మమ్మీ. ఈ విషయం తెలుసుకొని బ్యాంకు వాళ్ళు ఆఫీస్కి వచ్చి మన ఆస్తులన్నీ జప్తు చేస్తానన్నారు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు మమ్మీ. చాలా భయం వేసింది, చాలా బాధపడ్డాను. ఇంట్లో తాతయ్య గారు కోమాలో ఉన్నారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ విషయం తెలిస్తే అమ్మమ్మ నానమ్మ ప్రాణానికి ప్రమాదం. ఇటు ఇంట్లో నిలువ నీడ కూడా లేకుండా ఆ బ్యాంకుకి అంతా జప్తు చేయాలని వాళ్ళు చెప్పేసరికి నేను ఏం చేయలేకపోయాను. కానీ కళావతినే కరెక్ట్ టైంలో కరెక్ట్ సలహా ఇచ్చి ధైర్యాన్ని నాలో పెంచి ఇక అందరికీ ఎప్పుడు కూడా ఇలాంటి విషయాలు తెలియకుండా మీ మనశ్శాంతిని పాడు చేయకుండా అందరికీ ఇక స్ట్రిక్ట్గా రూల్స్ పాస్ చేసింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థమైంది కళావతి. కానీ కళావతి చేసింది కొంచెం కూడా తప్పు కాదు. మనందరి గురించే కళావతి అందరి ముందు దోషిలాగా నుంచుంటుంది. అంతే తప్పించి ఈ విషయంలో ఇక ఏమీ తప్పు లేదు. నగలు కూడా అందుకే తాకట్టు పెట్టి తాతయ్య గారి ఫీజు కట్టాను మమ్మీ అని చెప్పి ఇక ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతాడు రాజ్. ఆ మాటలన్నీ విన్న అపర్ణ ఒక్కసారిగా నుంచున్న పలంగా కూర్చుండిపోతుంది. అత్తయ్య గారు అనగానే ఇక వెంటనే అత్తయ్య గారు అని చెప్పి కావ్య అనగానే పిచ్చిదానా నాకేమవుతుందే, నాకు నువ్వు రాజ్ నాకు కొండంత అండగా నుంచున్నారు. నా కోడలు చాలా తెలివిగలది, ధైర్యం కలది. ఇంత విషయం తెలిసి కూడా కనీసం కొంచెం కూడా బయటకు తెలియనివ్వకుండా ఇద్దరు కూడా మీ భుజాల మీదే ఈ బాధ అంతా మోస్తున్న సవ్వారిని ఇంతకాలం మోస్తున్నారు. కానీ ఏమీ తెలియని మేమందరం కావ్య ఎందుకు ఇలా మారిపోయింది, సొంత అక్క విషయంలోనూ సొంత ఇంట్లో విషయంలోనూ తినడానికి తిండి విషయంలోనూ ఇక ఈ రకమైన లెక్కలు ఎందుకు కడుతుందా అని చెప్పి అనుకున్నాను. కానీ నా కోడలు బంగారం అని చెప్పి చాలా ఎమోషనల్ అయిపోతుంది అపర్ణ.
ఇక వెంటనే రాజు అయితే, మమ్మీ ఈ విషయం నీతోనే ఉండాలి, ఎవరికి చెప్పొద్దు మమ్మీ, ముఖ్యంగా అత్తకి అలాగే పిన్నికి ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా ఆస్తి భాగాలు పంచమని గొడవ చేస్తారు. ఈ ఆస్తి ఉమ్మడి ఆస్తిని, మీ ఉమ్మడి ఆస్తిలో మాకు సంబంధం లేదని, మీ అప్పులు మీవేనని ఇక కావాలని గొడవలు పెట్టడానికి రెడీగా ఉంటుంది రుద్రాణి అత్త. అందుకే ఈ విషయం బయటికి పొక్కనివ్వకూడదు మమ్మీ అని చెప్పి ఇక రాజ్ చెప్పడం జరుగుతుంది. ఒరే రాజ్, ఈ విషయం నేను చెప్పను, కానీ ఏదో ఒక రోజు ఈ నగల విషయం ఎలా తెలుసుకుందో అలాగే ఈ ఆస్తుల గురించి, ఈ అప్పుల గురించి ఇక ఈ విషయాలన్నీ తెలుసుకొని అందరి ముందు బట్టబయలు చేస్తుంది. అప్పుడైనా నువ్వు సమాధానం చెప్పాలి కదరా. అయినా నువ్వు ఏం తప్పు చేసావు? కావ్య ఏం తప్పు చేసింది? ఇంటి గురించి మీరు అహోరాత్రులు కష్టపడి భోజన పదార్థాలు మానేసి మరి ఇక కష్టం కూడా పెట్టి 20 కోట్ల రూపాయలు ఇక అప్పుగా ఒక ఇన్స్టాల్మెంట్ తీర్చారు. ఇక అలాగే మీరు 5 నెలలు పూర్తిగా తీరుస్తారని మీరు అక్కడ ఒప్పందం కుదుర్చుకున్నారు. మీరు చేసిన విషయానికి మెచ్చుకోవాల్సింది పోయి మీ గురించి తప్పుగా అంటే నేను ఊరుకుంటాను అనగానే, మమ్మీ నువ్వు ఊరుకోవు, కానీ అక్కడ పిన్ని నీలాగా తెలియగలది కాదు కదా పిన్ని. ఎప్పుడు చూసినా ఏదో రకంగా పిన్నిని తన గుప్పెట్లో పెట్టుకొని ఇప్పటికే చాలా పెద్ద గొడవలు చేసింది రుద్రాణి అత్త. ఇప్పుడు ఈ టైంలో పిన్నికి కనుక ఈ విషయం తెలిస్తే ఇక గట్టిగా ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు చేసి అసలే ఇక ప్రకాశం బాబాయిని కూడా తలవైపుకు లాక్కొని ఇక కోర్టుకు వెళ్తానంటే ఈ పరిస్థితుల్లో నానమ్మ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించు మమ్మీ అని చెప్పి రాజ్ అనగానే మొత్తం విని కళ్ళు వెంట నీళ్ళు పెట్టుకొని, ఒరే రాజ్, కావ్య, మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ఇంట్లో అందరూ విడిపోవాలని చూస్తుంటే మీరు మాత్రం కలిసికట్టుగా ఉండాలి, ఇక ఉమ్మడి కుటుంబంగా ఉండాలని, ఎవరు మనసు నొచ్చుకోకుండా ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలని ఇంత పెద్ద భారాన్ని బయటకు చెప్పలేదు. నిజంగా ఇలాంటి కొడుకుని కన్నందుకు, ఇలాంటి కోడలు నా ఇంటికి అడుగు పెట్టినందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందిరా అని చెప్పి అపర్ణ అయితే చాలా ఎమోషనల్ అయిపోతుంది, చాలా సంతోషపడుతుంది. మొత్తానికైతే విషయం అయితే అపర్ణకి చెప్పేసి ఇద్దరు కూడా రూమ్లోకి వెళ్ళిపోతారు రాజ్, కావ్య. ఇక ఇక్కడికి వచ్చేస్తే కళ్యాణ్ అయితే చాలా చక్కగా పాట రాసి ఇక లిరిక్ డైరెక్టర్కి పంపించేస్తాడు. ఆ పాట చూసుకొని ఇక ఆ పాట సినిమా వాళ్ళకి అప్పచెప్పి దాని ద్వారా ఇక 10 లక్షల రూపాయలు చెక్కు తీసుకొని ఆఫ్టర్ ఒక 10,000 రూపాయలు కళ్యాణ్ అకౌంట్లో వేస్తాడు. ఇదిగో కళ్యాణ్, నువ్వు పాడిన పాటకి నేను కాబట్టి 10,000 రూపాయలు ఇస్తున్నాను. వేరొక దగ్గర అయితే నీకు రూపాయి కూడా రాదు. నీకు నేను ఎంకరేజ్ చేస్తున్నానయ్యా. నువ్వు ఇలాగే అంచెలంచెలుగా వెదిగి నా ఇంతవాడివి అవ్వాలి. ఇంకొక 3 పాటలు, ఈ 3 పాటలు కూడా ఇలాగే సూపర్ డూపర్గా రాయాలి అని చెప్పి కష్టం చేయించుకుంటూ ఉంటాడు డైరెక్టర్. ఇంతలోనే ఇక ఫోన్ మోగుతూ ఉంటుంది కళ్యాణ్కి. ఇక అప్పు ఫోన్ చేయగానే, పొట్టి ఏంటి ఈ టైంలో అని చెప్పి చాలా హ్యాపీగా బయటకు వస్తాడు. ఇక అప్పు అయితే, కవి ఏం చేస్తున్నావు అని చెప్పనగానే, ఏం చేయలేదు, ఇప్పుడే నా అకౌంట్లో పేమెంట్ పడింది, నీకేమైనా అవసరమైతే నీ అకౌంట్లో డబ్బు వేస్తాను అనగానే, నాకేమీ అవసరం లేదు, ట్రైనింగ్లో మాకు అన్ని వాళ్ళే చూసుకుంటారు, కానీ నేను నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలని చేశాను బాయ్ అని చెప్పి అంటుంది. ఏం గుడ్ న్యూస్ అని చెప్పి అనగానే, నువ్వు అసలు ఊహించలేవు అని చెప్పి అనగానే, ఏంటది అనగానే, అదే ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో చిట్ ఫండ్ కంపెనీ పెట్టి ఇక బోర్డు తిప్పేసిన నందగోపాల్ అనగానే, నందగోపాలా, చిట్ ఫండ్ కంపెనీ పెట్టి? అవును నందగోపాల్, నాకు తెలుసు కదా, ఎక్కడో విన్నానే, హాస్పిటల్లో ఉండి తాతయ్య గారి పక్కనే ఉంటూ బయట ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయినా. నందగోపాల్ అనగానే, అతను చిట్ ఫండ్ కంపెనీ పెట్టి ఇక పరారీలో ఉన్నాడంట. వాడిని పట్టుకోవడానికి మాకు స్పెషల్ ఆఫీసర్ నన్ను అలాగే ఇక నా ఫ్రెండ్ ఇంకొక ఇద్దరిని ఇక హైదరాబాద్ పంపించబోతున్నారు అనగానే, ఏం మాట్లాడుతున్నావు అప్పు, నిజంగానా అనగానే, అవును, ఇక్కడ ట్రైనింగ్లో దొంగని ఏ రకంగా పట్టుకోవాలి, ఏ రకంగా పారిపోయిన వ్యక్తుల్ని ఏ రకంగా మనం వాళ్ళకి ఎటువంటి దెబ్బ తగలకుండా గురి చూసి కొట్టాలి, ఇలాంటివన్నీ పూర్తయ్యాయి. ఇందులో నేను అందరికంటే ఎక్కువ మార్కులతో నేను పాస్ అయిపోయాను. వాళ్ళు నాకు స్పెషల్గా ఈ కేసులో నందగోపాల్ అనే వ్యక్తిని నేను గనక పట్టుకుంటే నాకు ఇక స్పెషల్ ఆఫీసర్గా ప్రమోట్ చేస్తానన్నారు. నేను ఓకే అన్నాను. ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా ఆ నందగోపాల్ని పట్టుకుంటానని చెప్పాను. నాలో ఉన్న కాన్ఫిడెన్స్ వాళ్ళకి బాగా నచ్చింది. వెంటనే నన్ను
ఇక ఈ విషయం మీద హైదరాబాద్ పంపిస్తున్నారు. ఈ విషయం నీకు చెప్పి షాక్ ఇవ్వాలనుకున్నాను, కానీ నువ్వు మాత్రం సైలెంట్గా ఉండిపోయావు. కవి ఉన్నావా అని చెప్పి అప్పు అడగగానే, హా వింటున్నా నందగోపాల్, ఇప్పుడు గుర్తుకొచ్చింది. నందగోపాల్ అంటే తాతయ్య గారల్లా ఫ్రెండ్ వాళ్ళ మనవడు. చిట్ ఫండ్ కంపెనీ హైదరాబాద్లో నడుపుతున్నాడు. వాడిప్పుడు ఏంటి బోర్డు తిప్పేసి పరారీలో ఉన్నాడా? నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు అప్పు అనగానే, అవునవును, నువ్వు హైదరాబాద్లోనే ఉన్నావు కానీ నీకు ఆ విషయం తెలియదు. సరే అయితే మరి తాతయ్య గారల్లా ఫ్రెండ్ మనవడు అంటున్నావు, ఈ విషయంలో మన కుటుంబం ఏమైనా కలుసుందా? తాతయ్య గారు అలా ఫ్రెండ్ అంటున్నావు కాబట్టి నీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిసే ఉండొచ్చు కదా. అప్పుడు నేను ఆ నందగోపాల్ గారిని ఈజీగా పట్టుకుంటాను అనగానే, ఫస్ట్ అయితే నువ్వు డ్యూటీలో రా, నేను నీకు కొన్ని విషయాలు చెప్తాను అని చెప్పి కళ్యాణ్ ఫాస్ట్గా ఫోన్ పెట్టేస్తాడు. ఎమ్మటే ఇక రాజ్కి అలాగే కావ్యకి కాల్ చేస్తాడు. అర్జెంటుగా ఇక పిలిపిస్తాడు. హాస్పిటల్కి ఇద్దరు కూడా వస్తారు. ఏమైంది కళ్యాణ్, తాతయ్య గారికి ఏమన్నా హాస్పిటల్లో మార్పులు వచ్చినాయా అనగానే, తాతయ్య గారికి ఫ్రెండ్ కదా, ఆ ఫ్రెండ్ మనవడు ఇక చిట్ ఫండ్ కంపెనీ పెట్టి ఉడాయించాడని విషయం తెలిసింది. ఆ వ్యక్తి ఒకప్పుడు మన ఇంట్లోనే ఉంటూ తాతయ్య గారి దగ్గర చాలా క్లోజ్గా చాలా బిజినెస్లకి షూరిటీ సంతకాలు పెట్టించుకున్నాడు కదా అన్నయ్య అనగానే ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు. కావ్య వెంటనే, అవును కవి గారు, మీకు ఆ విషయం ఎలా తెలుసు అనగానే, అయ్యో నాకు తెలియకపోవడం ఏంటి, తాతయ్య గారి పక్కన నేను ఆ సంతకాలు పెట్టినప్పుడు నేనున్నాను. ఎందుకంటే ఆ రోజు రాజన్నయ్య డ్యూటీ మీద వేరే ఊరు వెళ్ళాడు. అప్పుడు నేను అలాగే ఇక నానమ్మ కూడా ఉన్నాము. సంతకం పెట్టి ఇక తాతయ్య గారు ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారు అని చెప్పి ఇక కళ్యాణ్ అనగానే వెంటనే ఇక రాజు అయితే సైలెంట్ అయిపోతాడు. ఏంటన్నయ్య ఎందుకంత సైలెంటు? ఆ వ్యక్తి ఇంకా మోసం చేసి పారిపోయాడని ఇప్పుడే నాకు అప్పు ద్వారా తెలిసింది అనగానే, అప్పు చెప్పడం ఏంటి అనగానే, అవునన్నయ్య, అప్పుకి ఆ స్పెషల్గా తనకి నందగోపాల్ అనే వ్యక్తిని పట్టుకోవాలని ఇక వాళ్ళ ట్రైనింగ్లో తనకి పెద్ద బాధ్యత అప్పచెప్పారు. వాడు అంతకుముందు కూడా వేరొక చోట ఎక్కడో ఫ్రాడ్ చేశాడంట. 2-3 చోట్ల ఫ్రాడ్ చేసిన వ్యక్తిని ఎవరైతే త్వరగా పట్టుకుంటారో గవర్నమెంట్ వాళ్ళని ఇక ఖచ్చితంగా పెద్ద పోస్ట్నే ప్రమోట్ చేస్తుందంట. అది ఇక దీన్ని ఛాలెంజ్గా తీసుకొని ఒప్పుకుందంట. కానీ ఈ విషయాలు ఏమీ కూడా అప్పుకి తెలియదు. కానీ తాతయ్య సంతకం పెట్టి బోర్డు తిప్పేయడం వల్ల ఖచ్చితంగా అన్ని కోట్ల రూపాయలు కట్టమని మనకి ఎప్పుడొకప్పుడు ఖచ్చితంగా నోటీస్ వస్తుంది అన్నయ్య. ఈ విషయం మీకు చెప్పడం కోసమే పిలిచాను అనగానే వెంటనే కళ్యాణ్ అలాగే కావ్య అలాగే రాజు ఇద్దరు మొహమొహాలు చూసుకుంటారు. ఏంటన్నయ్య నేను చెప్పేది మీకు వినపడుతుందా? ఎప్పుడో ఏదైనా ఖచ్చితంగా మన ఆఫీస్కి అయితే వస్తారు. ఖచ్చితంగా వాళ్ళు డబ్బు కట్టమని అడుగుతారు అన్నయ్య అనగానే, ఒరే కళ్యాణ్, అన్నీ జరిగిపోయాయిరా. వాళ్ళు వచ్చి అడగడం అయ్యింది, మన ఆస్తుల్ని జప్తు చేసుకోవాలని నోటీస్ పంపించడం అయింది. కానీ నువ్వు ఎప్పుడూ కూడా ఇష్టంగా మా వదిన దేవత అని చెప్పి నువ్వు ఏ రకంగా అంటావో నాకు తెలియదు, కానీ నిజంగానే దేవతలాగా మన కష్టాలన్నీ కూడా గట్టెక్కే మార్గం కళావతి ఎంచుకొని వాళ్ళతో మాట్లాడింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నీకు ఈ విషయం చెప్పలేదు, కానీ ఈ విషయంలో కావ్య చాలా బాధపడుతుంది. అందరితో మాటలు పడుతుంది. ముఖ్యంగా నందగోపాల్ గాడు దొరికిపోతే మనకి బాధలన్నీ పోతాయి అనగానే కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అయితే వాడిని పట్టుకోమని అప్పుని కూడా పంపిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అప్పు, మీరు, నేను అందరం కలిసి ఆ నందగోపాల్ ఎక్కడున్నాడో వెతికి పట్టుకొని ఇక బ్యాంకుకి అప్పు చెప్పాలి అని చెప్పి ఇక ముగ్గురు కూడా మాట్లాడుకుంటారు. ఇది ఇలా ఉండగా అప్పు ఇక మొత్తానికైతే ట్రైన్లో నుంచి ఇక హైదరాబాద్లో డ్యూటీ మీద యూనిఫామ్ వేసుకొని కాలు మోపుతుంది. ఒక్కసారిగా భూమికి దండం పెట్టుకొని ఇదే గ్రౌండ్స్లో ఇక్కడే తిరుగుతూ ఎలా పడితే అలాగా ఎవరిని పడితే అలాగా వాళ్ళని వాయించి వదిలేసేదాన్ని. అలాంటిది నాలో ఈ ప్రతిభని గుర్తించిందే కవి, నన్ను పోలీస్ ఆఫీసర్ని చేయించిందే కవి నిజంగా నా విషయంలో చాలా కష్టపడ్డాడు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే అనామిక కారు వెళ్ళిపోతూ ఉండడం గమనిస్తుంది. అనామిక వెళ్తూ ఉండగా ఒక్కసారిగా చిటికలు వేస్తుంది అప్పు. అయితే అనామిక చాలా సీరియస్గా ఎవరు అని చెప్పి కారులోంచి దిగేసరికి అప్పు పక్కన ఇద్దరు కానిస్టేబుల్స్ ఉంటారు. ఒక్కసారిగా అనామిక షాక్ అయిపోతుంది. హలో, ఏంటి షాక్ అయిపోయావా? నేను నా భర్త రోడ్డు మీదే తిరుగుతామని, మాకు రోడ్డే గతవుతుందని చాలా మాటలు కూసావు కదా.
ఇప్పుడేమంటావు? నా భర్త నన్ను పోలీస్ ఆఫీసర్ని చేశాడు, నీ ఇలాంటి దొంగల్ని పట్టుకోవాలని అనగానే, ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అనగానే, ఏంటి నోరు లెగుస్తుంది? నేను ఇక్కడ డ్యూటీ మీద ఉన్నా. నీ నోటికి వచ్చినట్టుగా ఏగి అన్నావంటే పళ్ళు రాల్చి చేతిలో పెడతా. అయినా నీకు నేను ఆపింది ఎందుకో తెలుసా? నేనేదో పోలీస్ ఆఫీసర్ని అయిపోయానని, నా భర్త గొప్పవాడైపోయాడని కాదు. రాంగ్ రూట్లో అడ్డంగా వెళ్తున్నావేంటి? నువ్వు ఇంకొకసారి అడ్డ రూట్లో వెళ్ళావంటే యాక్సిడెంట్ అవుతుంది, నీకు కాదు వేరొకరికి. అప్పుడు వాళ్ళు జీవితాంతం బాధపడతారు. నీలాంటి వాళ్ళ వల్ల కొన్ని కుటుంబాలే పాడైపోతాయి, ప్రాణాలే కోల్పోతాయి. అందుకే నిన్ను ఆపాను. మర్యాదగా ఫైన్ కట్టి పోలీసులకి వెళ్ళు అనగానే అనామిక సిగ్గుతో తలదించుకొని కిందకు దిగుతుంది. నిన్నే వెళ్ళి ఫైన్ కట్టు అని చెప్పి అనగానే ఇక అక్కడే ఉన్న కానిస్టేబుల్స్కి ఫైన్ కట్టి మరి ఇక వెనక్కి తీసుకుంటుంది కార్ అయితే. హలో ఆగు అని చెప్పి అంటుంది అప్పు. ఏంటి అనగానే, నేను ఇందాక మాట్లాడిన దానికి సమాధానం చెప్పవేంటి? ఒకప్పుడు ఏమీ లేకపోయినా నోట్లో నుంచి లొడ 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 మాట్లాడుతూ ఉండేదానివి, ఇప్పేంటి నోరు పడిపోయిందా అనగానే, అవును, నోరు నాకే పడిపోయిందో నీకే పడిపోతుందో త్వరలోనే చూద్దురు. కానీ ఈ అనామికని చాలా తక్కువ అంచనా వేశారు. కానీ ఈ అనామిక ఎన్ని రకాలుగా ఐడియా వేసిందో త్వరలో మీకే తెలుస్తుంది అని చెప్పి కారు వేసుకొని వెళ్ళిపోతుంది అనామిక. ఇక ఇంతలోనే అనామిక ఫోన్ అయితే డబ్బులు కట్టేటప్పుడు ఫోన్ని అక్కడ వదిలేస్తుంది. హడావుల్లో కారు వేసుకుని వెళ్ళిపోయిన వెంటనే, హే అనామిక అని చెప్పి అప్పు అనబోతూ ఉంటేనే ఇంతలోనే ఫోన్ కాల్ అయితే ఫోన్కి వస్తూ ఉంటుంది. ఎవరబ్బా అని చూసేసరికి ఇక చిట్ ఫండ్ కంపెనీ ఎత్తేసి వెళ్ళిపోయిన నందగోపాల్ అని ఇక నేమ్ పడడంతో ఒక్కసారిగా అప్పు షాక్ అయిపోతుంది. ఏంటి నందగోపాల అని చెప్పి వెంటనే నెంబర్ని నోట్ చేసుకుంటుంది. ఇక వెంటనే ఏమీ తెలియనట్టుగా అక్కడ కానిస్టేబుల్కి ఫోన్ ఇచ్చేస్తుంది. ఇక వెంటనే అక్కడి నుంచి అప్పు అయితే, నందగోపాల్ గారు అనామికకి కాల్ ఎందుకు చేశాడు అంటే ఏదో పెద్ద గూడుపుటానే జరుగుతుంది అని చెప్పి ఆ నెంబర్కి ట్రేస్ చేస్తుంది. ఇక అప్పు అయితే ఈ విషయం కావ్యరాజుకు కూడా చెప్తుంది. కావ్యరాజు కూడా చాలా పగడ్బందీగా ఇక నందగోపాల్ ఎక్కడున్నాడో తెలుసుకుంటారు. ఇక అన్ని చోట్ల ఎక్కడ వెతకనా కనబడిన నందగోపాల్ అయితే ఇక అనామిక వల్ల పర్సనల్ బెడ్రూమ్లోనే ఇక అనామిక దాచిపెడుతుంది. ఇక మొత్తానికైతే అప్పు రంగంలోకి దిగుతుంది. ఇక అనామికని అలాగే ఆ నందగోపాల్ని ఇద్దరిని వెంటనే రెడ్ హ్యాండ్లుగా పట్టుకోవాలని ప్లాన్ చేస్తుంది. ఇక అనామిక ఫాస్ట్గా రూమ్లోకి వెళ్ళిపోతుంది. సామంత్ రాగానే చాలా కోపంతో లోపలికి వస్తుంది. ఏంటి బేబీ ఎందుకు అంత కోపం అనగానే, ఏమీ లేదు బేబీ, ఆ అప్పు పోలీస్ ఆఫీసర్ అయ్యింది, నాతో చేత ఫీజు కట్టించింది, నేను రాంగ్ రూట్లో వస్తున్నానని నాతో ఫైన్ వేయించింది అనగానే, ఏంటి నీతో ఫైన్ వేయించిందా అని చెప్పి అంటూ ఉండగానే నందగోపాల్ అయితే ఇంతలోనే హెల్మెట్ తీసుకొని లోపలికి వస్తాడు. రే నీకు ఎన్నిసార్లు చెప్పాలరా నువ్వు డైరెక్ట్గా తిరగద్దని, కాల్ చేసి రమ్మని అనగానే, ఏంటి మేడం నేను 3 సార్లు కాల్ చేశాను, మీరు లిఫ్ట్ చేయకపోయేసరికి డౌట్ వచ్చింది, ఏదో చిక్కుల్లో ఉన్నామా లేదంటే ఏం జరిగిందా అని చెప్పి ఇక నేను డైరెక్ట్గా మిమ్మల్ని కలవడానికి వచ్చాను అనగానే, ఏంటి నాకు కాల్ చేసావా అని చెప్పి ఫోన్ చూసుకునేసరికి ఫోన్ కనబడదు. ఓ షిట్ అక్కడే పడేసానా అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగానే, ఒరేయ్ నీ మూలంగా అందరం ఇరుకాటంలో పడతామేమో, నువ్వు ఫోన్ చేసింది ఇక నాకైనా ఆ ఫోన్ ఒకవేళ అప్పు దగ్గర ఉంటే అని చెప్పి అనే లోపలే, ఉండడం ఏంటే నా దగ్గరే ఉంది, మర్యాదగా ఎక్కడ మనుషులు అక్కడ నుంచోండి, కదలాలని చూసినా పారిపోవాలని చూసినా అసలే ట్రైనింగ్ నుండి వచ్చాను, ఎక్కడ షూట్ చేస్తానో నాకే తెలియదు, ఈ ఒక్క దెబ్బకి 2 పిట్టలు అనేటట్టు ఇద్దరూ పరారైపోతారు అనగానే దెబ్బకి ఇక నోటి వెంట మాట రాదు, ముచ్చెమట్లు పడతాయి ఇక అనామికకి అలాగే నందగోపాల్కి. ఇక సామంత్ చూస్తూ ఉంటే, రే గెడ్డం నువ్వేంటి ఈ ఇద్దరితో పాటు నువ్వు కూడా తోడు దొంగవా అనగానే ఇక సామంత్ యూ అనగానే, యూ లేదు ఏమీ లేదు, నువ్వు ఇక్కడ వీళ్ళకి షెల్టర్ ఇచ్చినా కానీ వీళ్ళతో నీకేమైనా లింక్ ఉందని కానీ తెలిస్తే ఇప్పుడే చెప్పు, నువ్వు కూడా వాళ్ళతో పాటు కటకటాలు పాలవుతావు, నాకేమీ సంబంధం లేదంటే నిన్ను ఏమీ అరెస్ట్ చేయం, కానీ వీళ్ళిద్దరి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే మాత్రం బోనస్గా నీకు ఇక్కడే బయటకు పంపించేస్తాను అనగానే సామంత్ వెంటనే అనామిక వంక చూస్తూ ఉంటాడు.
ఇంతలో ఇక పోలీస్ ఆఫీసర్లు అయితే అక్కడికి వస్తారు. బ్యాంక్ ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు, కొంతమంది జనాభా అందరూ కూడా అనామిక వాళ్ళ కంపెనీ సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ దగ్గర చుట్టుముడతారు. ప్రజలు ఒక్కొక్కరు బయట కోపంతో దొరికితే పచ్చడి చేయాలనే కోపంతో మర్యాదగా నందగోపాల్ బయటికి రావాలి, వాడు మా చేతికి అప్పచెప్పండి, వాడిని మేమే పచ్చడి కింద కోస్తాం, కావాలంటే మాకు ఎలాంటి భయము లేదు, మాకు ఏ శిక్షణ వేయండి, మా పెళ్ళిళ్ళు ఆగిపోయాయి, మా పిల్లల చదువులు కానీ వీడి కంపెనీలో డబ్బు కూడా వేస్తే వీడు హుడాయించి వెళ్ళిపోతాడా అని చెప్పి ఒక్కొక్కరు చాలా కోపంతో ఉంటారు. ఇక అప్పు అయితే విండోలోంచి చూసావు కదా నందగోపాల్, నువ్వు మాకు గనక నువ్వు లొంగిపోయి జరిగిన విషయంలో నీ వెనక ఎవరున్నారో నీ ముందెవరున్నారో విషయాలు చెప్తే నీకు ఎంతో కొంత శిక్ష తగ్గిద్ది, ప్రజల్లో పచ్చడి అవ్వకుండా జైల్లోకి వెళ్తావు, లేదంటే నీ ఇష్టం అనగానే అప్పుడు నిజం ఒప్పుకుంటాడు నందగోపాల్. నిజానికి నేను ఈ కంపెనీ బోర్డు తిప్పాలని నాకు ఎలాంటి ఆలోచన లేదు, నాకు డబ్బు ఆశ చూపించి ఫారెన్ వెళ్ళేలాగా చేస్తానని చెప్పి నాకు 100 కోట్ల రూపాయలు నేను టోకరా పెడితే నాకు 500 కోట్ల రూపాయలు ఇస్తుందని ఈ అనామిక నాతో పాటు చేయి కలిపి నన్ను ముందుకు పెట్టి తను ఆట ఆడిస్తుంది. నిజానికి 100 కోట్ల రూపాయలు నా దగ్గర లేవు, ఈ అనామిక దగ్గరే ఉన్నాయి, అదిగోండి ఆ బీరువాలోనే అని చెప్పి అనగానే ఇక వెంటనే పోలీస్ ఆఫీసర్లు, బ్యాంక్ మేనేజర్లు ఆ బీరువాని ఆధీనం చేసుకుంటారు. ఇక సామంత్ అయితే ఏంటి సామంత్ నీ సంగతి ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది అప్పు. ఇంతలోనే అప్పు, కావ్య అలాగే రాజు వస్తారు. ఇంకేమంటాడు అప్పు, ఇక వీడు బతుకు బస్ స్టాండే, ఈ అనామికని నమ్ముకుంటే ఎవరైనా బస్ స్టాండ్లో నుంచోవలసిందే అని చెప్పి అంటాడు. కళ్యాణ్ కూడా వచ్చి కళ్యాణ్ అన్న మాటలకి అనామిక చూస్తూ ఉంటే అప్పు అయితే ఏంటి ఎవరిని చూస్తున్నావు సీరియస్గా, నీకు అంత సీన్ లేదు, తల దించు అని చెప్పి అప్పు అంటుంది. ఇక వెంటనే రాజు అయితే ఫాస్ట్గా వచ్చి నందగోపాల్ని 2 చంపలు వాయిస్తాడు. ఒరే నీ మూలంగా 2 నెలల నుంచి ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నానో, ఇంట్లో వాళ్ళందరూ మమ్మల్ని తప్పు పట్టేలాగా ఉంటుంది, డబ్బుని అలాగా సంతకం చేయించుకొని టోకరా వేయించి నీకు నువ్వు ఎగ్గొట్టాలని ప్లాన్ అనామిక చేసిన నువ్వే కదా అసలు మూలదారుడివి అని చెప్పి ఇక కొట్టబోతుంటే పోలీసులందరూ కూడా రాజుని ఆపేస్తారు. సార్ చట్టాన్ని మీ చేతిలో తీసుకోకండి, వీళ్ళని ఏ రకంగా శిక్షించాలో మాకు వదిలేసండి, వీళ్ళు రోడ్డు మీద వెళ్తే రోడ్లో జనమే కొట్టి చంపేస్తారు, అలాంటి పనులు చేశారు వీళ్ళు, కాబట్టి అనామిక మర్యాదగా వచ్చి జీబ్ ఎక్కువ అనగానే ఆ సామంత్ అనగానే చీ నోర్మయ్, అసలు నువ్వెవరు నేనెవరు, నువ్వేదో నాకు ఒకప్పుడు కాలేజ్ మేట్వని ఏదో ఉద్ధరిస్తావని నా పక్కన పెట్టుకొని నిన్ను నమ్మినందుకు నాకు బాగా బుద్ధి చేశావు, ఇప్పుడు గనక నేను నీకు హెల్ప్ చేశాను అంటే ఆ జనాలు నన్ను కూడా పచ్చడి కింద కొడతారు, నాకు నీ ఫ్రెండ్షిప్ వద్దు, నీ సహాయం వద్దు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి సామంత్ అంటాడు. ఇక ఏకాకిలాగా అనామిక కళ్ళు నిండా కూడా నీళ్ళు, కళ్ళు ఎర్రగా చేసుకొని అప్పు వంక, కళ్యాణ్ వంక, రాజు వంక, కావ్య వంక చూస్తూ ఉంటే కావ్య వచ్చి అనామిక చెంప చెల్లుమని కొడుతుంది. ఏంటి ఎందుకు కొట్టానా అనుకుంటున్నావా, ఎందుకు కొట్టానో తెలుసా, ఒకప్పుడు మా కుటుంబంలో నువ్వు కూడా ఒక కోడలిగా ఉండేదానివి, నువ్వు మమ్మల్ని రోడ్డు మీదకి ఇచ్చావు, కోర్టు చుట్టూ తిప్పేలా చేసావు, అయినా కూడా నేను ఏ రోజు ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు, కానీ ఇప్పుడు ఎందుకు కొట్టానో తెలుసా అని చెప్పి అనగానే అలానే చూస్తూ ఉంటుంది. ఇంతమంది ప్రజల ఏడుపుని, ఇంతమంది ప్రజల డబ్బుని మూటగట్టుకుని ఆ మూటగట్టుకున్న సొమ్ముని నీతో పాటు ఉంచుకొని ఆ డబ్బంతా మేము కట్టాలని అన్యాయంగా మమ్మల్ని ఇంత బాధ పెట్టావు, అందుకే ఆ దేవుడు నీకు ఈ రకంగా శిక్ష పడేలాగా చేశాడు, ఈరోజు నువ్వు సామంత్ కూడా నిన్ను వదిలేశాడు, ఇటు నిన్ను నమ్ముకున్న డబ్బు కూడా నీ నుంచి దూరం అయిపోయింది, ఇక నీకు సంకెళ్ళే ప్రాప్తి అని చెప్పి కావ్య అంటుంది. ఒక్కసారిగా అనామిక కళ్ళల్లో కన్నీరు బదులు రక్తం కనబడుతున్నట్టు కనిపిస్తుంది కావ్యకి, అలాగే అప్పుకి. నడు అని చెప్పి అప్పు అంటూ ఉంటే అనామిక సిగ్గుతో సామంత్ని అనామికని జీబులో ఎక్కించుకొని అక్కడ ఉన్న జనాలైతే రాళ్ళు పెట్టి ఇక జీబు మీద అనామికని కొట్టబోతారు. ఇక వెంటనే అనామిక తప్పించుకుని లోపల మొహం దాచిపెట్టుకుంటుంది. జీబులోంచి పోలీసులు అయితే తీసుకుని వెళ్ళిపోతారు. ఆగండి, మీరందరూ కూడా ఆవేశపడద్దు,
మీ డబ్బు ఎక్కడికి పోలేదు, మీ డబ్బంతా మా దగ్గరే ఉంది, వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకున్నాము అని చెప్పి ఇక అక్కడ అనౌన్స్ చేస్తారు పోలీసులు. ఇక వెంటనే రాజ్ కావ్య అయితే స్పాట్లో ఇక్కడే వీళ్ళకి న్యాయం జరగాలి, వీళ్ళ డబ్బు వీళ్ళకి ఇచ్చేయాలి అని చెప్పి రాజ్ అయితే స్పెషల్ ఆఫీసర్తో మాట్లాడడం జరుగుతుంది. అందరికీ కూడా ఎవరెవరి ఏమేమి అకౌంట్స్ ఉన్నాయో అందరూ అకౌంట్స్ బుక్స్ తీసుకురమ్మని అక్కడికక్కడే స్పాట్ పేమెంట్ చేయించేస్తాడు రాజ్. కావ్యరాజ్ ఆ రకంగా అక్కడ ఉన్న ప్రజల్ని ఆదుకోవడం వల్ల ఇక టీవీల్లో రాజ్ కావ్య గురించి ఇక చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా లైవ్ టెలికాస్ట్ జరుగుతూ ఉంటే ఇంట్లో అందరూ కూడా దుగ్గిరాల కుటుంబం మొత్తం కూడా చూసి షాక్ అయిపోతుంది. కావ్యరాజ్ చేసిన పనిని ఇక అందరి ముందు అపర్ణ ఇక అప్పుడు బయట పెడుతుంది. ఇందిరాదేవి, అందరూ, సుభాష్, ప్రకాశం అందరూ కూడా ఆశ్చర్యపోతారు. అనవసరంగా కావ్యని అపార్థం చేసుకున్నాము. నిజానికి కావ్య మన ఇంటికి ఒక మహాలక్ష్మిలాగా ఎంత బాధ అయినా తన మనసులోనే మింగి పెట్టుకొని ఇంతమందికి డబ్బు అందజేసేలా చేసింది. వాళ్ళందరి ఆశీర్వాదం నా కోడలికి ఎప్పుడూ ఉంటుంది. ఈ ఇంటి దుగ్గిరాల ఇంటికి అసలైన కోడలు నా కోడలు కావ్య అని చెప్పి అపర్ణ అంటూ ఉంటే, అవును అపర్ణ, నిజంగానే నా కోడలు చాలా మంచిది. నా కోడల్ని నేను కూడా ఒక్కొక్క టైంలో కోపంగా నా మనసులో అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది, నా కోడలు ఎప్పుడూ కూడా ఎవరికి ద్రోహం చేయదని, తను ఏది చేసినా రైటేనని అని చెప్పి సుభాష్ అంటాడు. స్వప్న వచ్చి టీవీలో ఉన్న కావ్య బొమ్మను చూసి విజిల్ గట్టిగా వేస్తుంది. ఇక రుద్రాణి పక్కన, రుద్రాణి చెవులు అదిరిపోయేలాగా, అత్త చూసావు కదా ఈ విజులు, లోపల ఉన్న నీ కర్ణబేరి పగిలిపోయేలాగా నా కావ్య గురించి ఏం కూసావు? కావ్య నన్ను అలాగే మిమ్మల్ని బాధ పెడుతుందా? కావ్య ఈ ఇంటికి కరెక్ట్ కోడలు కాదా? అందుకే దేవుడు ఈరోజు నిజాన్ని నిర్భయంగా బయట పెట్టించాడు. చూసారా దానిలక్ష్మి గారు, చెడు సావాసాలు పడితే ఇదిగో ఇలాగే తలదించుకోవాల్సి వస్తుంది అని చెప్పి స్వప్న దానిలక్ష్మికి, రుద్రానికి ఇద్దరిని కూడా తిట్టిపోస్తుంది. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.